ఆప్కి అదాలత్లో యోగి ఆదిత్యనాథ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన ముస్లింస్ ని భయపెడుతున్నారు అని. యోగి గారు, మీ ఇన్ఫ్లుయెన్స్ ని చూడండి. మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నవదీప్ రాణా హైదరాబాద్ లో నిలబడి ఓవైసీ బ్రదర్స్ ని చూసి నాకు 15 నిమిషాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఆయన 15 నిమిషాలని చెప్పాడు. అప్పుడు నేను 15 నిమిషాలు ఎందుకు, 15 సెకండ్లు చాలా అన్నాను. చూసుకున్నారంటే ఇది చాలా అవసరం. పాట పాడుతూ గేదె దగ్గర పాలు పితకాలని. అందువల్ల చూసుకుంటే ఏ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారో అదే భాషలో మనం కూడా డోస్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉంది. ఇటువంటి వాళ్ళకి ఈ విధంగానే మనం చెప్పి. ఇప్పుడు ఓవైసీ గారు ఏమన్నారంటే, చిన్నవాళ్ళని కెలకకండి, ఎందుకంటే చిన్నవాడు చాలా దారుణమైన వాడు, వాడిని వదిలేనంటే మీతో T20 ఆడుకుంటాడన్నారు. వాళ్ల పనులని ఎప్పుడు అయిపోయాయి. వీళ్లది ఫ్యూజ్ పోయింది. వీళ్ళిప్పుడు ఏమీ చేయలేరు. కానీ యోగి గారు, ఇది నిజమేనంటారా? దేశంలో ఉన్న ముస్లింలందరికీ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వబడుతోంది. మౌలానా సజ్జద్ నువానీ, ఆయన పెద్ద స్కాలర్, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఒక మీటింగ్ పెట్టి ప్రశాంతంగా మోడీ గారిని ఓడించడానికి అందరూ ఓట్లు వేయమని చెప్పారు. అవునా? ఈ మెసేజ్ ఉందే చాలా మోసమైన విషయం. మోదీ గారు 10 సంవత్సరాల్లో మొహం చూడటమో జాతి మతం భేదం ఏదీ చూడలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే వార్తని బేస్ చేసి అభివృద్ధిని తీసుకొచ్చారు. బీదవాళ్లకి మంచి జీవితం ఇచ్చారు. కానీ కొంతమంది చాలామందిని మార్చాలని భావిస్తున్నారు. కొంతమంది ముల్లాకల్, కొంతమంది మౌల్వీకల్ని. నాకు తెలిసినంతవరకు వాళ్ళు జీవితం మొత్తం లుంగీ కట్టుకొని పరిగెత్తాలనే తీర్మానిస్తున్నారు. వాళ్లలో ఎవరు అబ్దుల్ కలాం గారు అవ్వాలని, ఎవరైనా విజ్ఞానులు అవ్వాలని కూడా ఆలోచించట్లేదు. ఇండియాలో ఏ పదవిలో కూడా వాళ్ళు రావాలని అనుకోవట్లేదు. ఫరూక్బాద్లో విన్నాను, సల్మాన్ ఖుర్షీ చెల్లెలు కూతురు మారియాలం, ఆవిడేమన్నారంటే చాలా క్లియర్గా ఎవరికీ తెలియకుండా ఓట్ జిహాద్ చేయమని చెప్పారు. జిహాద్ అని చెప్పి ఒకవేళ ఓటును కూడా జిహాద్తో సంబంధించాలని అనుకుంటున్నారేంటి? అప్పుడు ఆ ఓటు ద్వారా మీకు స్వర్గం దొరకదో నరకమే దొరకపోతుందంటనా. దానితో పాటు నేను ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. మన భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉన్నారు. అదేంటంటే ఇండియా కాన్స్టిట్యూషన్ షరియత్ వల్ల కాదు, ఒక వ్యక్తిగతంగా అది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసిన కాన్స్టిట్యూషన్తోనే దాన్ని నడుపుతాం. మీరు దీన్నేమీ భయపెట్టేట్టుగా చేయలేదా? పిఎంఓ నుంచి ఒక రిపోర్ట్ వస్తోంది, గత 65 సంవత్సరాలుగా హిందువులు 7% తగ్గిపోయారు, ముస్లిమ్స్ 44% పెరిగారు అని. ఇండియాలో హిందూసు 8% తగ్గి ఉన్నారు. ముస్లింలు లెక్క ఇక్కడ చాలా వరకు పెరిగింది. కానీ పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ దీనికి రివర్స్గా ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న ముస్లింలు బాగా స్పీడ్గా పెరిగారు. వాళ్ల జనాభా 3-4% బాగా పెరిగింది. హిందువుల జనాభా లెక్క తగ్గింది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? అక్కడ హిందువుల జనాభా లెక్కలు చాలా స్పీడ్గా తగ్గింది. బంగ్లాదేశ్లో హిందూసు 20-27%లో ఉన్నది, వాళ్ళు చాలా స్పీడ్గా తగ్గింది. పాకిస్తాన్లో చాలా హీనంగా తగ్గింది. దానితో పాటు వీళ్ళు షరియత్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ ముల్లాకుల రాజకీయం ఇండియాలో జరిగేంత వరకు, అంతవరకు ఈ దేశం ముందుకు వెళ్ళనే వెళ్ళదో, దాన్ని మనం ఆపి తీరాల్సిందే. ఇప్పుడు మీరే చూడండి, ఒకవేళ ఆ కష్టపడే ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ మోడీజీ గారి నేతృత్వంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాప్ తీసుకొస్తున్నారు. ఇందువలన ఏ సిటిజను బాధించకూడదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కష్టపడే హిందూస్ ఉన్నారు. బౌద్ధులు, జైన్లు, సిక్కులు. అది మాత్రమే కాకుండా క్రిస్టియన్, పార్సీ. ఇందులో కష్టపడే ప్రజలందరూ పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని మేము నమ్మకం ఇచ్చాం. దాన్ని వీళ్ళు ఇండియాలో ఉండే ఎదిరిస్తున్నారు. కొన్ని నెలలుగా ఎదురిస్తూ ఉన్నారు. ఎంతో మందిని వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు. ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారు, బాధలు పెడుతూ ఉన్నారు. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? దీని ద్వారా
వీళ్ళకి మనుషుల మీద ప్రేమ కాదు, వీళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, వాళ్ళ మతం మీదే ప్రేమ ఉంది. దానితో పాటు వీళ్ళ మతాన్ని దేశంలోనే ఒక ముఖ్యత్వంగా చెయ్యాలనుకుంటే కొత్త ఇండియా దీన్ని ఎప్పుడూ ఒప్పుకోదు. కానీ రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే, ఇది మోడీ గారి ప్రభుత్వం, యోగి గారి ప్రభుత్వం, ముస్లింలకి దారుణాలు జరుగుతున్నాయి. దీన్ని ఆయన ఫారిన్ కంట్రీస్లో కూర్చుని చెప్తున్నారు. అక్కడ లండన్లోనూ అమెరికా న్యూస్ పేపర్స్లో వీటిని పబ్లిష్ చేస్తున్నారు. మీరే గుర్తు చేసుకొని చూడండి, 2010లో రాహుల్ గాంధీ ఫారిన్ ట్రిప్లో ఉన్నారు. అప్పుడేం చెప్పాడాయన? నాకు ఐఎస్ఐఎస్ఐ చూసి భయం లేదు, ఇండియాలో ఏ టెర్రరిస్ట్ అటాక్ చూసి కూడా నాకు భయం లేదు, హిందూస్ను చూస్తేనే నాకు భయం అని చెప్పాడు. మీరు హిందువులను చూస్తే భయపడుతున్నారు. మీ పార్టీ పదవిలో ఉన్నప్పుడే హిందువుల్ని దేశద్రోహులని చెప్పారుగా, మరి అలాంటప్పుడు ఎందుకు హిందువుల్ని ఓటేయమంటారు? వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండొచ్చుగా. ఇంకా చెప్పాలంటే ఈయన యాక్సిలెంటెడ్ హిందూ. ఈయన ఆయన్ని హిందూస్ అని చెప్పుకుంటంలోనే సిగ్గుపడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు హిందువుల్ని వీళ్ళు టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. లోకంలో హిందువుల్ని ఇండియా అని అసహించేస్తున్నారు. కానీ హిందువుల ఓటు మాత్రం కావాలా? కులాల పేరుతో హిందువుల్ని విడదీస్తున్నారు. ఇది జరగనే జరగదు. ఇటువంటి వాళ్ళని ఎప్పటికీ ఈ దేశం ముందుకు రానివ్వదు. ఇప్పుడు ప్రజలెవరైనా ప్రశ్నలు అడగచ్చు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే, కొంతమంది దేశంలో ఉండి గజ్వా హిందూ గురించి మాట్లాడుతున్నారు, దేశాన్ని ఆక్రమించుకోవడం గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇలా చూడండి, గజ్వాయ్ అనేది హిందూ కళ. ఇది ఆఖరి వరకు వాళ్ళు గెలవబోయేదే లేదు. నేను చెప్పేది మీరు నోట్ చేసి రాసుకోండి. ఎన్నో తరాలు వెళ్ళిపోయినా వీళ్ల కళ అనేది నెరవేరదు. ఎప్పుడూ ఇండియా తన ప్రయాణాన్ని ఆపకుండా పైపైకి తీసుకువెళుతూనే ఉంటుంది. మోదీజీ గారి ఆధ్వర్యంలో లోకంలోనే నెంబర్ 1గా సిద్ధం కాబోతుంది. ఇంకెవరైనా ప్రశ్న అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే, ఈ ఎన్నికల తర్వాత మోదీ రాజకీయం ఈ దేశమంతా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారా? దీన్ని ఖచ్చితంగా తీసుకొచ్చే తీరాలి. దీన్ని మేము మా మేనిఫెస్టోల్లో పెట్టాం కూడా. భారతీయ జనతా పార్టీ ఏదీ ఊరికే చెప్పేది. మేనిఫెస్టోల్లో చెప్తారు. మేనిఫెస్టో అంటే ఊరికే ఇది ఎలక్షన్ మాట కాదు, ఏమైనా సరే అది నెరవేర్చి తీరుతాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చే తీరుతుంది. ఈ దేశంలో మేము సరిసమానమైన చట్టాలు పెట్టే తీరుతాం. నాకు తెలిసినంతవరకు దేశం మొత్తం ఒక సమానమైన సిటిజన్ చట్టం కోసం భారతీయ జనతా పార్టీ పక్కన ప్రజలు ఉండే తీరాలి. దీనికి ఓవైసీ గారు ఏమన్నారంటే, బీజేపీ వాళ్ళు మా బెడ్రూమ్లోకి తొంగి చూస్తున్నారు అని, మా పిల్లల్ని లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జనాభా లెక్కలు మనకి తెలిసే తీరాలిగా. అది చేయటంలో తప్పే ఉంది. ఇదంతా జనాల కోసమేగా మనం ఆయన చేసేది. ఏమన్నారంటే, యూసీసీ వచ్చిందంటే మేము ఏం తినాలి ఏం తినకూడదు అన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలా తిండి గురించి ఎటువంటిది లేదు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒకసారి మీరు చూడండి. అందులో హిందూస్ని ఏ విధంగా అవమానించారో మీరే చూడండి ఒక్కసారి. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో ఏమన్నారంటే, అదేంటంటే మైనారిటీకి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తినటానికి స్వతంత్రం ఉండాలి అన్నారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, మైనారిటీ వాళ్ళు తినకూడని విషయం ఏంటి, మైనారిటీ వాళ్ళు తినే విషయం ఏంటో మీరు ఒక్కసారి చెప్పండి చూద్దాం. అది గొడ్డు మాంసం మాత్రమే. ఇండియాలో ఉన్న సనాతన ధర్మం ప్రకారం అది మనం తినకూడదు. ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్లో, ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఆవును కట్ చేసే కబళాలు ఉండకూడదని చెప్పారు. కానీ దీని తర్వాత కూడా కాంగ్రెస్ ఎక్కువగా ట్రబుల్ చేస్తే, ఇంకా చెప్పాలంటే హిందూ మనోభావాలతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడటం చూస్తుంటే ఇంగ్లీష్ వాళ్ళ డిఎన్ఏ ఇళ్లలా కలిసిందని. అందువలనే వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఇండియాలో నేర్పించాలని చూస్తున్నారు. ఇండియా ప్రజలు ఒప్పుకోరు, ఎప్పుడూ ఒప్పుకోరు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, మీరు యూపీలో మొత్తం అన్నిటిని మార్చేశారు, కన్వేరీ వాళ్ళ మీద పువ్వులు కూడా జల్లుతున్నారు, వాళ్ళు కాళ్ళకి మసాజ్ చేస్తున్నారు. కానీ ఓవైసీ గారు ఏమంటున్నారంటే, ఆ దెబ్బ మా మీద పడుతుందంటున్నారు. ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే దెబ్బలు తినే తీరాలిగా. అదేంటంటే నమ్మకానికి మనం మర్యాద ఇచ్చే తీరాలి. పోయిన 7 సంవత్సరాలుగా యూపీలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నాయి. అది ఖచ్చితంగా. ఎటువంటి కర్ఫ్యూ లేదు. కర్ఫ్యూ లేకపోతే కావడి ఊరేగింపులు జరుగుతూనే ఉంటాయిగా. అదీ కాకుండా మనం ఆ నమ్మకానికి మర్యాద ఇవ్వాలి కదా. కావడి యాత్రలు జరుగుతాయి, పువ్వులు జల్లుతారు. ఏంటంటే మేము పువ్వులు జల్లి 2 విషయాలు చేస్తాం.
ఒకటి, హెలికాప్టర్ని పెట్టి మేము రూటింగ్ చేస్తాం, సూపర్వైజింగ్ చేస్తాం. ఇంకొక విషయం, పువ్వులను జల్లి ఏ రూపంలో ఆ శివుడు ఏ రూపంలో ఉన్నాడనేది మనకు తెలియదు. అందువల్ల మా ద్వారా జల్లబడే పువ్వులు ఆయన పాదాల చెంత పడితే మా జన్మ, ఈ జీవితం ధన్యమైపోతుందిగా. నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను మొహరం జరుగుతున్నప్పుడు కూడా నేను కొన్ని చూశాను. ఆ తల్వారు పెట్టి ఇలాగా ఇటు పక్కన 10 మంది నుంచుంటారు, ఇసురుతారు, ఇటు 10 మంది నుంచుంటారు, ఇసురుతారు. అందువల్ల ఆయుధాలు యూజ్ చేయకూడదని బ్యాన్ చేశాం. ఇవన్నీ ఉపయోగించకూడదని చెప్పాం. అందువల్ల ఎవరైతే ఇటువంటివన్నీ చేస్తున్నారో వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పి మేము చెప్పాం. ఎందుకంటే ఊరేగింపుని ప్రశాంతంగా చేసి చూపిస్తామని మాకు నమ్మకం ఇవ్వాలి వాళ్ళు. ఒకవేళ అలాగివ్వకపోతే ఏదైనా సమస్య చేశారంటే 7-8 తరాలకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. 7 సంవత్సరాలుగా ఏదైనా సమస్య జరిగిందా? ఏదైనా కర్ఫ్యూ పెట్టారా? దీన్ని మేము చేసే తీరతాం. దీన్ని ఎటువంటి భేదం లేకుండా చేసి తీరాలి. చాలా ప్రశాంతంగా ఇది జరగాలి. వాళ్ళకి సెక్యూరిటీ కూడా మనం ఇవ్వాలి. కానీ రోడ్డు మీద నమాజ్ చదవనివ్వరు. ఇలా చూడండి, నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, ఒకవేళ మీరు రోడ్లో నమాజ్ చేశారంటే ఎప్పటికీ నేను హనుమాన్ చాలీసాను ఆపలేను. అది మాత్రమే కాదు, నా రాష్ట్రంలో ఉన్న 25 కోట్ల మంది జనాభాని కూడా నేను చూసుకో. వీళ్ళకి ఎటువంటి ట్రబుల్ రాకూడదని నేను అనుకుంటాను. గుడి పూజలు చేసే చోటు, మసీదు నమాజ్ చేసే చోటు. మీరు నమాజ్ చేయాలంటే మసీదులోన ఈద్గాలోకి వెళ్ళండి. ఎక్కువ మనుషులు ఉన్నారంటే 3 షిఫ్ట్లు చేసుకోండి, లేదా 2 షిఫ్ట్లు చేసుకోండి. కానీ రోడ్ల మీదకొచ్చి మీరు చదవకూడదు. అది రోడ్లో ఇవాళ మీరు చూసుకుంటే ఏ రోడ్లో కూడా నమాజులు చదవట్లేదు. మసీదులో మిగతా చోట ఉన్న లౌడ్ స్పీకర్స్ తీసేశాం. చాలా ప్రశాంతంగా రోగిస్టులు, పెద్దలు, పిల్లలు అందరూ నిద్రపోతున్నారు. చదువుకునే వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఇవాళ వాళ్ళ పరీక్షలకి తయారవుతున్నారు. అలాగే వయసైన వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా పడుకున్నారు. పసిబిడ్డలు కూడా నిద్రపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పెద్ద సౌండ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆటంకం. పరీక్ష రాయాల్సిన వాడు అప్పుడే చదవాలని బుక్కు తీస్తాడు, అప్పుడు ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. పాపం వాడి ఫోకస్సే పోతుంది. కానీ ఇవాళ యూపీలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మీరు చూడండి. ఎక్కడ ఏ సమస్య లేదు, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. అది కాకుండా ఇదంతా మేము రెస్ట్రిక్ట్ చేశాం. అది కాకుండా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. ప్రయాగ్రాజ్ కుంభానికి 24,000 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు రామ్ జన్మం జరుగుతుంది. ఇంకా వస్తూనే ఉన్నారు. అదేంటంటే ఒక్కొక్క రోజు కూడా తేర్దల్ని అనౌన్స్ చేసే ముందు వరకు ఒక 4 లేకపోతే 3 లక్షల యావరేజ్గా ఉంది. 3 లేకపోతే 5 లక్షల వరకు. ఇప్పుడు కూడా 1,50,000 వరకు భక్తులు వచ్చి వెళుతూ ఉన్నారు అయోధ్యకి. అంత ప్రశాంతంగా జరుగుతుంది. చాలా నమ్మకంతో దర్శనం చేసుకుంటున్నారు. అంత కొత్త అయోధ్యను చూసి చాలా సంతోషపడుతున్నారు. అందరూ అంత గౌరవిస్తున్నారు. అయోధ్య గురించి వినుంటారు, కానీ అయోధ్యని ఇవాళ చూసి సంతోషపడుతున్నారు. అయోధ్యలో 4 లైన్, అయోధ్యలో 6 లైన్, అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది మహర్షి వాల్మీకి పేరు మీద. ఇదే భోజనం పెట్టే స్థలంలో శబరిమాత పేరు మీద ఉంది. విశ్రాంతి తీసుకునే స్థలాలు, వాటి పేరుని మీరు చూస్తే నిషాద్ రాజ్ గారి పేరు మీద ఉంది. ఇది కొత్త అయోధ్యలో కొత్త సపోర్టు, ఈ రాములు వారు ఇచ్చిన సపోర్టే కదా. ఇవాళ అయోధ్యతో పాటు మా ప్రయాణ్ణి ఇంకా కొనసాగిస్తుంది. అదీ కాకుండా రామ్ జన్మభూమి కోసం స్థలాన్యాస్ చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ చేయబోయే స్థలంలో ఆ ప్రోగ్రాంలో, ఆ విధానంలో 11 రోజుల తర్వాత రాముల వారికి సంబంధించిన ముఖ్యమైన స్థలాలకి ఆయనే వెళ్లారు. ఆ తర్వాత ఆయనే అయోధ్యకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసింది ఆయనే. రాముల వారు ఈ దేశానికి గుర్తింపని చెప్పారు. రాముల వారిని ఈ దేశాన్ని విడదీసి చూడకూడదని చెప్పారు. ఎక్కడ భక్తి ఉంటుందో ఆ దేశాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరని చెప్పారు.